ओम शांति 21 अप्रैल मुरली बाबा के मधुर महावाक्य। मीठे बच्चे तुम अभी सत्य बाप द्वारा सत्य बातें सुन सोचने में आए हो। तुम अभी सत्य बाप द्वारा सच्ची बातें सुन सोचने में आए हो, तो तुम्हारा कर्तव्य है सबको अंधियारे से निकाल सूझने में ले जाना। बाबा कहते हैं, मीठे बच्चे तुम अभी सत्य बाप द्वारा सच्ची बातें सुन सोचने में आए हो, तो तुम्हारा कर्तव्य है सबको अंधियारे से निकाल सूझने में लाना। तो हम बाबा के बच्चे सोचने में आए हैं, तो सबको भी प्रकाश में ज्ञान रूपी प्रकाश मार्ग में लेकर के आना है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన విషయాలు విని ప్రకాశంలోకి వచ్చారు. కాబట్టి మీ కర్తవ్యం ఏంటి? అందరినీ కూడా అంధకారం నుంచి తొలగించి ప్రకాశం వైపుకి తీసుకొని వెళ్ళాలి. ఇది పాప పిల్లలైన మన యొక్క కర్తవ్యము. అట్లాగే ప్రశ్న, జబ్ तुम बच्चे किसी को ज्ञान सुनाते हो तो कौन सी एक बात जरूर याद रखो। ఎప్పుడైతే ఎవరికైనా పిల్లలకి మీరు జ్ఞానం వినిపిస్తారో అప్పుడు ఏ విషయాలు మీరు తప్పకుండా ధ్యానం వహించాలి, గుర్తుపెట్టుకోవాలి. బాబా कहते मुख से बार बार बाबा बाबा कहते रहो। मुख से बार बार बाबा बाबा कहते रहो, इससे अपनापन समाप्त हो जाएगा, वर्षा भी याद रहेगा। बाबा कहने से सर्वव्यापी का ज्ञान पहले से ही खत्म हो जाता है। ये नोट तो ఎవరికైనా జ్ఞానం చెప్తున్నప్పుడు ఏం చేయాలంట? పదే పదే బాబా బాబా అంటూ ఉండరు. అంటే మా బాబా చెప్పారు అలాగా. అయితే దీంతో ఏమవుతుంది? నేను చెప్తున్నాను అన్న అభిమానం లేకపోతే నాది అనేది సమాప్తం అయిపోతుంది. అలాగే బాబా యొక్క వారసత్వం కూడా జ్ఞాపకం ఉంటుంది. బాబా అంటే सर्वव्यापी अने ज्ञानमु मुंदुगाने समाप्त అయిపోతుంది. क्योंकि पिता एक ही होते ना, हमेशा हर जगह पर हमारे पिता ऐसा नहीं होते। परमात्मा हमारा पिता है, मन सर्वव्यापी का ज्ञान निकल जाता है। अगर कोई कहे भगवान सर्वव्यापी है तो बोलो बाप सबके अंदर कैसे हो सकता है? ఒకవేళ ఎవరైనా అన్నారనుకోండి, లేదు భగవంతుడు సర్వవ్యాపి, మరి తండ్రి అందరిలో ఉండలేరు కదా. పరమాత్మ అంటే మనకి తండ్రి. సో ఆత్మల తండ్రి పరమాత్మ ఒకరే ఉంటారు. ఆయన ఒకే ప్లేస్ లో ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉండరు అనమాట. గీత ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్. ప్రస్తుతము మనుషులు ఎక్కడున్నారు? ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడు అంటే అంధకారంలో ఉన్నాడు అనమాట. అంతటా ఇప్పుడు అజ్ఞాన అంధకారం కదా, ఘోర కలియుగ రాత్రి అజ్ఞాన అంధకార సమయము అని చెప్తారు కదా. ఇప్పుడు ఆ సమయంలో మనందరం కూడా ఉన్నాము అని చెప్తున్నారు బాబా. अच्छा, ओम शांति। बच्चों ने क्या कहा और किसको पुकारा? బాబా ఏమంటున్నారు? పిల్లలు ఏమన్నారు, అలాగే ఎవరిని పిలుస్తూ వచ్చారు. బాబా ఎవరు మనకి? పరమాత్మ తండ్రి కదా. तो आज का गीत कौन सा है? आज अंधेरे में है इंसान. అంటే మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు? అంధకారంలో ఉన్నారు. तो बच्चों ने क्या कहा और किसको पुकारा? हे ज्ञान के सागर अथवा हे ज्ञान सूर्य बाबा। क्या कहते हैं? इस अज्ञान अंधकार की इस दुनिया से हमें ज्ञान की सोचने में जहाँ सुख शांति हो वहां ले चलो प्रभु, ऐसा गीत गाते हैं. అయితే ఏం చెప్తారు? ఇప్పుడు మనుషులు ఎక్కడున్నారు? అజ్ఞాన అంధకారంలో. అందుకే పిల్లలు పరమాత్మను పిలుస్తూ ఉంటారు. పిల్లలు ఏమని పిలిచారు? ఎవరిని పిలిచారు? హే జ్ఞాన సాగర లేదా జ్ఞాన సూర్యుడా బాబా అని చెప్పేసి పిలుస్తారు. భగవాన్ को बाबा कहा जाता है ना, भगवान बाप है तो तुम सब बच्चे हो। बच्चे कहते हैं हम अंधेरे में आकर पड़े हैं, आप हमें सोचने में ले जाओ। बाबा कहने से सिद्ध होता है कि बाप को पुकारते हैं. మరి ఓ పరమాత్మ అంటే భగవంతుడు, బాబాని కదా చెప్తారు. ఇప్పుడు భగవంతుడు తండ్రి అయితే మీరందరూ ఏమవుతారు? మనందరం ఆయనకి పిల్లలం అవుతారు.
అంటే మీరందరూ కూడా మనందరం ఇప్పుడు ప్రకాశంలో వెళుతున్నాం, ఎందుకంటే బాబా వచ్చి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మనము ప్రకాశంలోకి వెళ్తున్నాము, బాబా అనంటే రుజువు అవుతుంది, తండ్రిని మనం పిలుస్తున్నాము. बाबा अक्षर कहने से लव आ जाता है क्योंकि बाप से वर्षा लिया जाता है. ఓ పతి పావన ఓ పరమాత్మ అంటే కూడా అంత ప్రేమ అనేది అనిపించదు. ఎంత మనం ఓ బాబా అంటాము లేకపోతే ప్యారా బాబా అంటాము, అప్పుడు మనకి వారసత్వం ఆ ప్రేమ అనేది అనుభవం అవుతుంది అంటున్నారు. तो बाबा कहते सिर्फ ईश्वर व प्रभु कहने से बाप के वर्षे की रचना नहीं आती. ఓ ప్రభు ఓ ఈశ్వరుడు అంటే ఆ ఫీలింగ్ అనేది రానే రాదంటున్నారు బాబా. सिर्फ ईश्वर व प्रभु कहने से बाप के वर्षे की रचना नहीं आती, बाबा कहने से वर्षा याद आ जाता है. तुम पुकारते हो बाबा, हम अंधेरे में आकर पड़े हैं, आप अभी फिर ज्ञान से हमारा दीपक जगाओ क्योंकि आत्मा का दीपक बुझा हुआ है. ఇప్పుడు ఏం చెప్తారు, ఓ ఈశ్వరుడ ప్రభు అంటే పరమాత్మ వారసత్వం, ఆ ఫీలింగ్ రాదంటున్నారు. తండ్రి అనంటే వారసత్వం గుర్తొస్తుంది. పిలుస్తారు బాబా మేము అంధకారంలో ఉన్నాము, మమ్మల్ని జ్ఞానంతో దీపాన్ని మాలో అంటే జ్ఞానంతో మా యొక్క దీపాలను వెలిగించండి అని. ఎందుకంటే ఆత్మల దీపము ఆరిపోయింది. ఆత్మ కా दिया बुझ गया है, इसकी निशानी क्या दिखाते. जब इंसान मर जाता है, कोई व्यक्ति मर जाता है, शरीर छोड़ देते हैं, तो क्या कहते हैं, उनके सिर के पास दिए जलाते ताकि वो दिया उनको रास्ता दिखाएगा, ये मान्यता है. लेकिन वास्तव में से आत्मा को भी चैतन्य ज्योति है ना, उनको कोई दिखाने की कोई बात नहीं, लेकिन मनुष्यों की मान्यता है. तो मनुष्य मरते हैं तो 12 दिन दीवा जगाते हैं, एक ग्रत डालने के लिए बैठा रहता है कि कहाँ दीवा बुझ ना जाए. మనుషులు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు, 12 days 12 రోజులైతే ఏం చేస్తారు, తప్పనిసరిగా దీపం వెలిగిస్తారంట. ఇంకొకరిని ఫిక్స్ చేసి పెట్టారు, ఆ దీపం ఎప్పుడు ఆరిపోకుండా ఎప్పటికప్పుడు దాంట్లో చమురు వేస్తూ పోవాలి అని చెప్పేసి. बाप सब जाते हैं, तुम भारतवासी सोचने में अर्थात दिन में थे अब रात में हो. మరి బాబా అర్థం చేస్తున్నారు, మీరందరూ భారతదేశవాసులు ఒకప్పుడు ఎలా ఉండేవారు, ప్రకాశంలో పగలులో ఉండేవారు, ఇప్పుడు అందరూ కూడా అంధకారంలో రాత్రిలోకి వచ్చేసారు. 12 घंटा दिन 12 घंटा रात, बेहद की बात ये तो बेहद का दिन और बेहद की रात. जिसको कहा जाता है ब्रह्मा का दिन सत्युग त्रेता, ब्रह्मा की रात द्वापर कलयुग. 12 hours రాత్రి 12 hours పగలు కదా. సో సత్యుగ త్రేత అంటే బ్రహ్మ పగలు, ద్వాపర కలియుగాలంటే బ్రహ్మ రాత్రి అని చెప్తున్నారు. అది హవ్య యొక్క రాత్రి పగలు, ఇక్కడైతే అనంతమైన రాత్రి పగలు. रात में अंधेरा होता है, मनुष्य ठोकरें खाते रहते हैं, भगवान को ढूंढने के लिए चारों तरफ फेरे लगाते हैं, परंतु परमात्मा को पा नहीं सकते. परमात्मा को पाने के लिए ही भक्ति करते. द्वापर से भक्ति शुरू हुई, अर्थात रावण राज्य शुरू होता है. भक्ति क्यों करते, परमात्मा को प्राप्त करने के लिए, लेकिन जितने भक्ति करते उतना परमात्मा के नजदीक नहीं और भी दूर చలే జాతే. అసలు భక్తి చేసేది ఎందుకు, భగవంతునికి దగ్గర అవ్వడానికి. కానీ బాబా చెప్తారు, మీరు ఎంత భక్తి చేస్తారంటే నా నుండి దూరం అవుతారు కానీ నాకు దగ్గర కారని చెప్తూ ఉంటారు. సో ద్వాపర యుగం నుంచి భక్తి మొదలవుతుందంటే రావణ రాజ్యం మొదలవుతుంది. దశహరికి एक స్టోరీ बनाई है, దసరా స్టోరీ చెప్తారు కదా. ఏం చెప్తారు, స్టోరీ हमेशा मनोमय बनाते, जैसे बायोस्कोप नाटक आदि बनाते हैं. శ్రీమద్ భగవద్గీత ही है सच्ची. ఏ దసరా రోజు స్టోరీ మహిషాసురుడి మర్దిని, మహిషాసురుని అంటే చంపేసింది అంటే దేవతల అసురులను చంపించినట్టు ఈ రకంగా స్టోరీలు తయారు చేసి చెప్తారు. అయితే బాగుంటే ఎప్పుడు కూడా స్టోరీలు ఏవైతే ఉంటాయవన్నీ కూడా మన్మయి అంటే మనసులో ఏదైతే ఉత్పన్నమవుతుందో, వాళ్ళ మనసు ఏదైతే తడుతుందో అవన్నీ కూడా కల్పనలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బాబా అంటే ఎలాంటి సినిమాలు ఉంటాయి చూడండి. ఇప్పుడు సినిమాలు ఒక డైరెక్టర్ కి ఏదో ఆలోచన వస్తుంది, ఆలోచన ప్రకారంగా సినిమా తీస్తాడు కదా. నీకు ఆ ఆలోచన ఎందుకు వస్తుంది ఎవరైనా అడగరు, ఆయన ఆలోచన, ఆయనకు వచ్చిన ఆలోచన ప్రజెంట్ చేస్తా, నీకు ఇష్టం ఉంటే చూడు లేకపోతే లేదు.
కదా ఆ రకంగా అన్నమాట నాటకాలు అవి తయారు చేస్తారు మరి శ్రీమద్ భగవద్గీతని సత్యమైనది परमात्मा ने बच्चों को राजयोग सिखाया राजाएं दी फिर भक्ति मार्ग में बैठकर स्टोरी बनाते పరమాత్మ పిల్లలకు వచ్చి ఏం చేశారు రాజయోగం నేర్పించారు రాజభాగ్యాన్ని ఇచ్చారు మళ్ళీ భక్తి మార్గంలో కూర్చుని దాన్నే స్టోరీలుగా తయారు చేస్తారు व्यास ने गीता बनाई अर्थात स्टोरी बनाई सच्ची बात तो बाप द्वारा तुम अभी सुन रहे हो ఏం చెప్తారు వ్యాస భగవంతుడు గీతని వినిపించారని చెప్తారు సత్యమైనటువంటి విషయాలు అయితే బాబా గారు ఇప్పుడు మీరు వింటున్నారు హమేషా బాబా బాబా कहना चाहिए ఈరోజు బాబా ఏం చెప్తున్నారు రోజంతా ఏం చేయాలంట బాబా బాబా ఏ పని చేస్తున్నా బాబా బాబా అంటూ ఉండండి परमात्मा हमारा बाबा है नई दुनिया का रचयिता है तो जरूर उनसे हमको स्वर्ग का वर्षा मिलना चाहिए పరమాత్మ ఎవరు మనకి తండ్రి అన్నమాట కదా కొత్త ప్రపంచానికి రచయిత అంటే తప్పకుండా మనకి స్వర్గ వారసత్వం ఆయనతోనే దొరుకుతుంది అభి తో 84 జనం अभी तो 84 जन्म भोग हम नरक में आकर पड़े बाप समझाते हैं बच्चों तुम भारतवासी सूर्यवंशी चंद्रवंशी थे विश्व के मालिक थे ఇప్పుడు 84 జన్మలు తీసుకుని ఎలా అయిపోయి ఇప్పుడు బాబా అంటున్నారు మనకి దిగజారుతూ జన్మలు తీసుకుంటూ నరకంలోకి వచ్చేసారు అయితే బాబా అర్థం చేస్తున్నారు పిల్లలు మీరు ఒకప్పుడు భారతదేశ వాసులు ఎలా ఉండేవారు సూర్యవంశీ చంద్రవంశీ ఉండేవారు అంటే విశ్వానికి యజమానులుగా ఉండేవారు विश्व के मालिक से दूसरा कोई धर्म नहीं था उसको स्वर्ग अथवा कृष्णपुरी कहा जाता है यहाँ है कंसपुरी మరి స్వర్గం అని చెప్తారు కృష్ణపురి అని చెప్తారు ఇదేమో కంసపురి बाप दादा याद दिलाते हैं लक्ष्मी नारायण का राज्य था बाप ही ज्ञान का सागर शांति का सागर पतित पावन है నాకి పానీకి గంగ అయితే బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారనమాట లక్ష్మీనారాయణ రాజ్యం చేసేవారు అప్పుడు పరమాత్మ శివబాబాని ఏం చెప్తారు జ్ఞాన సాగరుడు శాంతి సాగరుడు పతిత పావుడు అని చెప్తారు అంతేకాని నీటి నదులేమి పతిత పావని కాదు అంటున్నారు బాబా सब ब्राइट्स का एक ही भगवान ब्राइट रूप है यह मनुष्य नहीं जानते इसलिए पूछा जाता है आत्मा का बाप कौन है तो मूंज पड़ते हैं మనందరికి ఎవరు పెళ్లి కూతుళ్ళం సో మనందరికి కూడా పెళ్లి కొడుకు ఎవరు శివ బాబా అయితే ఇది ఎవరికి తెలియదు అనమాట ఇప్పుడు ఎవరినైనా అడిగారు అనుకోండి మీ ఆత్మకి తండ్రి ఎవరు అని కన్ఫ్యూజ్ అయిపోతారంటున్నారు బాబా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి तो बाबा कहते हैं तो मूंज पड़ते हैं कहते हैं हम नहीं जानते अरे आत्मा तुम अपने बाप को नहीं जानती हो कहते हैं गॉड फादर फिर पूछा जाता है उनका नाम रूप क्या है మరి బాబా ఏమంటున్నారు చెప్తారు కదా నేను ఆత్మ మరి మీరు ఆత్మ ఏంటి మీ తండ్రి గురించి తెలియదా మీకు ఎందుకంటే గాడ్ ఫాదర్ అంటారు కదా గాడ్ నాకు తండ్రి అని అంటే మరి తండ్రి యొక్క రూపం ఏంటి ఎలా ఉంటారు ఆయన గుర్తింపు ఏంటంటే మళ్ళీ తెలియదు చెప్పారు दान को पहचानते हो तो कह देते हैं सर्वव्यापी మీకు తెలుసా భగవంతుడు అంటే ఎవరు భగవంతుడు మీ తండ్రి అని చెప్తున్నారు కదా మీరు గుర్తిస్తారంటే ఏమంటారు ఏమో అండి సర్వవ్యాపి ఎక్కడ పడితే అక్కడే ఆయన ఉంటారని చెప్తారు तो कह देते सर्वव्यापी है अरे बच्चों का बाप कब सर्वव्यापी होता है क्या ఇప్పుడు పిల్లలకి తండ్రి అంటే ఫలానా మా నాన్న ఫలానా చోటు ఉంటారు ఫలానా పని చేస్తారంటే అర్థం ఉంటుంది కదా ఎక్కడ పడితే అక్కడ మా నాన్న ఉంటాడు అంటే అర్థం ఉండదు కదా रावण की आश्रय मत पर कितने बेसमझ बन जाते देह अभिमान है नंबर 1 మరి రావణాసుడి ఆశ్రయ మతం పై నడుచుకునేంత తెలివి తక్కువగా అయిపోయారు అందులో కూడా దేహాభిమానం నంబర్ 1 అంటున్నారు బాబా अपने को आत्मा निश्चय नहीं करते कह देते मैं फलाना हूँ यह तो हो गई शरीर की बात అసలు నేను స్వయం ఆత్మ అనేదే నిశ్చయం చేసుకోరు నేను ఫలానా అని అనుకుంటారు మరి ఇదంతా శరీరం యొక్క విషయాలు ఫలానా ఇదంతా శరీరానికి సంబంధించింది అసలు నే స్వయం కౌన్ హే ఏ नहीं जानते వాస్తవికంగా మనం ఎవరము అనేది తెలుసుకో मैं जज हूँ
अगर जज के पोस्ट में तो क्या कहेंगे, मैं जज हूँ, मैं यह हूँ डैश डैश। मैं करते रहते हैं, परंतु यह रॉन्ग है। బాబు ఏమంటారు, నేను జడ్జిని, నేను ఫలానాని, నేను ఇది, నేను నేను అంటూ అంటున్నారు బాబా, కానీ ఇదంతా కూడా రాంగ్। मैं और मेरा यह दो चीजें हैं। आत्मा अविनाशी है, शरीर विनाशी है। नाम शरीर का पड़ता है, आत्मा का कोई नाम नहीं रखा जाता। నేను నాది కదా, నేను అంటే ఆత్మ వినాశి, శరీరం వినాశి, నేను నాది రెండు వస్తువులు। పేరు శరీరాలకు ఉంటుంది, ఆత్మకి ఏం పేరు ఉండదంటున్నారు బాబా। बाप कहते हैं मेरा नाम शिव ही है, शिव जयंती भी मनाते। अब निराकार की जयंती कैसे हो सकती? ఇప్పుడు ఆత్మ పేరు ఆత్మనే, ఆత్మనే ఉంటుంది, ఆత్మ ఏదైతే శరీరం తీసుకుంటుందో దానికి పేరు పెట్టడం జరుగుతుంది। మరి శివబాబా నిరాకారుడు, ఆయన ఆత్మకి పేరు శివ, ఆయన జయంతి జరుపుతారు। మరి నిరాకారుడు జయంతి ఎలా జరుపుతారు? वह किसमें आते हैं यह किसी को पता नहीं, सब आत्माओं का नाम आत्मा ही है। బాబా ఎంత సింపుల్ గా చెప్తున్నారంటే చూడండి, బాబా ఎవరిలోకి వస్తారు అది ఎవరికి తెలియదు అనమాట। ఇంకొకటి, అందరు ఆత్మకి పేరు ఆత్మనే। ఇప్పుడు మీరు ఒక ఆత్మ, నేను ఒక ఆత్మ, ఫలానా ఒక ఆత్మ, ఆత్మలన్నీ ఒకటే। మనం శరీరం తీసుకుంటాం కాబట్టి శరీరం యొక్క పేరుతో పిలువబడతాం। परमात्मा का नाम है शिव, बाकी सब है शालिग्राम। ఒక్క శివ పరమాత్ముడికి పేరు శివ, మిగిలిన ఆత్మలందరూ కూడా శాలిగ్రామాలు। आत्माएं बच्चे हैं, एक शिव सब आत्माओं का बाप है, वह बेहद का बाप। उनको सब पुकारते हैं कि आकर हमें पावन बनाओ, हम दुखी हैं। आत्मा पुकारती है, दुख में सब बच्चे याद करते हैं, और फिर यही बच्चे सुख में रहते हैं तो कोई भी याद करते, याद नहीं करते। दुखी बनाया है किसने? रावण ने। మరి పరమాత్మ పతిత పావనుడు, ఆయన పిలుస్తారు, మేము ఎంత దుఃఖి అయిపోయాము అని ఆత్మ పిలుస్తూ ఉంటుంది। అందుకే ఏం చెప్తారు, దుఃఖంలో అందరు పిల్లలు గుర్తు చేస్తారంట, సుఖంలో గుర్తు చేయరు। అసలు ఎవరు గుర్తు చేయరు? దుఃఖి ఎవరు తయారు చేశారు మిమ్మల్ని? రావణాసురుడు। बाप समझाते हैं यह रावण तुम्हारा पुराना दुश्मन है, ये भी ड्रामा का खेल बना हुआ है, तो अभी सब अंधेरे में है, इसलिए पुकारते हैं हे ज्ञान सूर्य आओ, हमको सोचने में ले जाओ। भारत सुखधाम था तो कोई पुकारते नहीं थे। ఇది రావణ రాజ్యము పాత, రావణాసుడు మన చాలా పెద్ద పాత శత్రువు అంటున్నారు। మరి బాబా అర్థం చేస్తున్నారు, ఇది కూడా డ్రామా, ఒక ఆట తయారు చేయబడింది అనమాట। రాముడు రావణాసుడు అంటే ఒక ఆట తయారు చేయబడింది। మరి ఇప్పుడు అందరూ అంధకారంలో ఉన్నారు, అందుకే పిలుస్తూ ఉంటారు, జ్ఞానస్తులుడా రండి, మమ్మల్ని ప్రకాశంలోకి తీసుకెళ్ళండి అని। భారత్ సుఖధాम था तो कोई पुकारते नहीं थे, कोई अप्राप्त वस्तु नहीं थी। సుఖధామం స్వర్గం ఉండేటప్పుడు ఎవ్వరూ మమ్మల్ని పిలిచేవారు కాదు, అప్రాప్త అనే వస్తువే ఉండేది కాదంటున్నారు। यहाँ तो चिल्लाते रहते हैं हे शांति देवा, बाप आकर समझाते शांति तो तुम्हारा स्वधर्म है। ఇక్కడేమో అరుస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, ఓ శాంతి దేవా రండి రండి అని। మరి బాబా అంటున్నారు, శాంతి మీ ఆత్మ స్వధర్మము, तुम्हारे गले का हार है। आत्मा शांति धाम की रहवासी है, शांति धाम से फिर सुख धाम में जाती है, वहां तो सुख ही सुख है, तुमको चिल्लाना नहीं होता है। वास्तविक में ना स्वधर्मम शांति, పరంధామం శాంతిధామం। ఆత్మ శాంతిధామం నుండి సుఖధామానికి వెళ్తుంది, అక్కడ సుఖమే సుఖము, అక్కడ మనకి శాంతి కావాలి, సుఖం కావాలి, మళ్ళీ అరిచే అవసరం ఉండదు। दुख में ही चिल्लाते हैं रहम करो, दुख हरता सुख करता बाबा आओ। शिव बाबा मीठा बाबा फिर से आओ। देखो दुख में कितना अच्छा याद करते, शिव बाबा मीठा बाबा, दुख हरता सुख करता, ఎంత ప్రేమగా అన్నమాట బాబాని పిలుస్తూ ఉంటారు। దుఃఖంలో మధురమైన బాబా వచ్చి మమ్మల్ని దుఃఖాల నుంచి విముక్తి చేయండి బాబా అని। आते जरूर है तब तो शिव जयंती मनाते हैं, श्री कृष्ण है स्वर्ग का प्रिंस, उनकी भी जयंती मनाते हैं। తప్పకుండా బాబా వస్తారు, అందుకే శివ జయంతిని జరుపుకుంటారు। మరి శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క ఫస్ట్ ప్రిన్స్, అందుకే ఆయన జయంతిని కూడా జరుపుకుంటారు। परंतु कृष्ण कब आया यह किसी
को पता नहीं। पता ना होने के कारण क्या कहते हैं, श्री कृष्ण को द्वापर युग में ले जाते हैं। కృష్ణుడు ఎప్పుడు వస్తారనేది తెలియదు కాబట్టి ద్వాపర యుగానికి తీసుకొని వెళ్ళిపోతారు। राधे कृष्ण ही स्वयंवर के बाद लक्ष्मी नारायण बनते हैं, यह कोई भी नहीं जानते। मनुष्य ही पुकारते रहते हैं, हो गॉड फादर। अच्छा, उनका नाम रूप क्या है? మనుషులే కదా పిలుస్తారు, ఓ గాడ్ ఫాదర్ రండి పరమాత్మ అని। సరే, మరి గాడ్ మీకు ఫాదర్ కదా, మరి ఆయన పేరేంటి, రూపం ఏంటి? తో కహ దేతే హే నామ్ రూప్ సే న్యారా హై। ఏం తెలియకపోతే ఏమో అన్నిటికీ అతీతమైన వాడు భగవంతుడికి, వేవులే వీటన్నిటికీ అతీతమైన వాడు అని చెప్పేసి తెలియదని ఒప్పుకోరు। ఏం చెప్తారంటే అన్నిటికీ అతీతుడని చెప్పేసి చెప్తారు। तो अरे तुम कहते हो गॉड फादर, फिर नाम रूप से न्यारा कह देते हो। आकाश पोलार है, उनका भी नाम है आकाश। మరి మీరే అంటున్నారు గాడ్ ఫాదర్ అని, మళ్ళీ నామరూపాలకు అతీతుడని ఎలా చెప్తారు? ఇప్పుడు ఆకాశం ఉంది, దానికి ఒక పేరు ఉంది కదా, పోలార్ అని చెప్పేసి। तो तुम कहते हो हम बाप के नाम रूप आदि को नहीं जानते। अच्छा, अपने को जानते हो? इतना अच्छा बाबू क्वेश्चनर बना करके दे रहे किसी को समझाने के लिए। మరి బాబా ఏమంటున్నారు, సరే మీరు అంటారు కదా మరి పరమాత్మ నామరూపాలు ఏమి మాకు తెలియదు, ఆయన గురించి మాకు తెలియదు, సరే మరి మీ గురించి మీకు తెలుసా? హమ్ ఆత్మ హే, ఏం చెప్తారా? తెలుసు, మేము ఆత్మలమని చెప్తారు। अच्छा, आत्मा का नाम रूप बताओ, फिर कह देते आत्मा सो परमात्मा। మరి మీరు ఆత్మ కదా, మీ నామ రూపం ఏంటంటే ఏమంటారు మళ్ళీ? నేనే పరమాత్మ, నేనే ఆత్మ, నేనే పరమాత్మ అని చెప్పేస్తారు। आत्मा नाम रूप से न्यारी तो हो नहीं सकती। आत्मा एक बिंदी स्टार मिसल है, प्रकृति के बीच में रहती है। మరి ఆత్మ బిందు స్టార్ లా ఉంటుంది కదా, అతీతంగా అయితే ఉండదు నామ రూపాలకి, ప్రకృతి మధ్యలో ఉంటుంది। जिस छोटी सी आत्मा में 84 जन्मों का पाठ मुद्दा हुआ है, ये बहुत समझने की बात है, इसलिए 7 रोज बट्टी गाई हुई है। द्वापर से रावण राज शुरू हुआ है, तब से विकारों की प्रवेशता हुई है। మరి బాబా ఏమంటున్నారు, 84 జన్మలు పాత్ర ఇంకా చిన్న ఆత్మలో నిండి ఉంది। మరి ఆలోచించండి, ఎంత అర్థం చేసుకునే విషయాలు, అందుకే 7 days బట్టి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। ద్వాపర యుగం నుంచి రావణ రాజ్యం మొదలైంది, అప్పటి నుంచి వికారాల ప్రవేశిత అనేది అవుతూ వచ్చింది, మెట్ల కిందకి దిగజారుతూ వచ్చారు। अब सबको ग्रहण लगा हुआ है। ग्रहण लगता है तो फुल मून कैसा हो जाता है, काला काला हो जाता है। तो सबको अभी विकारों का ग्रहण लगा हुआ है, काले हो गए हैं, इसीलिए पुकारते हैं हे ज्ञान सूर्य आओ। గ్రహణం పట్టేసింది అంటున్నారు బాబా అందరు ఆత్మలకి, అందుకే నల్లగా అయిపోయారు, అందుకే ఓ జ్ఞాన సూర్యుడా బాబా రా అని చెప్పేసి తెలుస్తూ ఉంటారు। आकर हमको सोचने में ले जाओ, ज्ञान अंजन सद्गुरु दिया, अज्ञान अंधेर विनाश। వచ్చి జ్ఞాన ప్రకాశంలోకి తీసుకెళ్ళండి బాబా అని అడుగుతారు। అందుకే ఏం చెప్తారు, జ్ఞానాంజనాన్ని సద్గురు పరమాత్మ వచ్చి అంజనం ఇచ్చినట్లయితే మనలో ఉన్న అజ్ఞాన అంధకారం నాశనమే। बुद्धि में पाप आता है ना, ऐसे में ज्ञानांजन गुरु दिया, गुरु तो ढेर है, उनमें ज्ञान कहाँ है? జ్ఞానాంజనం సద్గురు ఇచ్చారు, సద్గురు అంటే పరమాత్మ వైపుకి మన దృష్టి పోతుంది కదా, ఎవరో ఫలానా గురువు గారు ఇచ్చారు, ఫలానా మహాత్మ ఇచ్చారు, గురువు చాలా మంది ఉంటారు, మరి వాళ్ళైతే కాదు। ఉన్కా థోడి జ్ఞాన గాయం హే, వాళ్ళలేమి జ్ఞానం ఉండదు కదా, వాళ్ళదేమి మహిమ కాదు। ज्ञान सागर पतित पावन सर्व का सद्गतिदाता एक ही बात है, फिर दूसरा कोई ज्ञान दे कैसे सकते? साधु लोग कह देते हैं भगवान से मिलने के अनेक रास्ते हैं। బాబా ఏమంటున్నారు, జ్ఞానసాగర పతిత పావన సర్వ సద్గతిదాత బాబా ఒక్కరే, ఇంకెవరు కూడా జ్ఞానాన్ని ఇవ్వలేరు। సాధువులు కూడా ఏమంటారు, భగవంతుని కలుసుకోవడానికి ఇవన్నీ అనేక మతాలని మార్గాలని చెప్పేసి చెప్తూ ఉంటారు। शास्त्र पढ़ना, यज्ञ तप आदि करना, यह सब भगवान से मिलने के रास्ते हैं। क्या समझते हैं? శాస్త్రాలు చదవడము, యజ్ఞ తపాలు చేయడము, యాగాదులు చేయడం, జపతపాలు చేయడం, ఇవన్నీ భగవంతుని పొందడానికి దారులని చెప్తారు। లేదు బాబా, దాని వల్ల వాటి వల్ల నేనేం లభించనన్నారు బాబా, అవన్నీ పొందలేరు, ఇంకా దిగజారుతూనే వచ్చినారు।
और भी दूर चले जाते, ये सब रास्ता नहीं है। तो बाप कहते हैं पतित से पावन, माना मिलने के रास्ते हैं ऐसे समझते, लेकिन पतित फिर पावन दुनिया में जा कैसे सकते हैं। बाप कहते मैं खुद आता हूँ, भगवान तो एक ही है, ब्रह्मा विष्णु शंकर भी देवता है, उन्हें भगवान नहीं कहेंगे। మరి నేను స్వయంగా వస్తానంటున్నారు ఈ పవిత్ర ప్రపంచంగా తయారు చేయడానికి. అయితే దేవి దేవతలు బ్రహ్మ విష్ణు శంకరులు దేవత అంటారు, కానీ వాళ్ళు భగవంతుడు అని చెప్పేసి చెప్పలేరు అంటున్నారు. భగవాన్ తో एक ही है, भगवान ब्रह्मा विष्णु शंकर भी देवता है, उन्हें भगवान नहीं कहेंगे, उनका भी बाप शिव. దేవతలందరికీ కూడా తండ్రి బ్రహ్మ విష్ణు శంకర త్రిమూర్తులకి కూడా తండ్రి పరమాత్మ शिव. प्रजापिता ब्रह्मा तो यहाँ ही होगा ना, प्रजा यहाँ है, नाम भी लिखा हुआ है प्रजापिता ब्रह्म कुमारी इंस्टीट्यूशन. बोर्ड ఏముంటుంది, प्रजापिता ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय इंस्टीट्यूशन. तो बच्चे ठहरे देर पीके है, वर्षा शिव से मिलता है ना कि ब्रह्मा से. మనందరం బాబాకు పిల్లలమే కదా, బీకేసి మనమాట, ఎంతో మంది పిల్లలు. వారసత్వం శివబాబాతో దొరుకుతుంది, కానీ బ్రహ్మ బాబాతో ఏమీ దొరకదు. वर्षा दादे से मिलता है, ब्रह्मा द्वारा बैठकर स्वर्ग में जाने लायक बना. తాత వారసత్వం మన వాళ్ళకి దొరుకుతుంది కదా, బ్రహ్మ ద్వారా బాబా కూర్చుని మనకి జ్ఞానం వినిపిస్తున్నారు అంటే పిల్లల్ని దత్తతం చేసుకుంటున్నారు. बच्चे भी कहते हैं बाबा हम आपके ही है, आपसे वर्षा लेते. పిల్లలు కూడా అంటారు బాబా మేము మీ వాళ్ళమే, మీతోనే వారసత్వాన్ని పొందుతాము అని. ब्रह्मा द्वारा स्थापना होती है विष्णुपुरी की, शिव बाबा राजयोग सिखाते. श्रीमत अथवा श्रेष्ठ थे, श्रीमत अथवा श्रेष्ठ थे, श्रेष्ठ भगवान की गीता है. भगवान एक ही निराकार है. భాగవతంలో ఏం చెప్తారు, శ్రీమద్ భగవద్గీత అని చెప్తారు. శ్రీమతం అంటే ఒకే ఒక పరమాత్ముడిది శ్రేష్టమైనటువంటి భగవంతుడు చెప్పిన గీత. భగవంతుడు ఒకరే నిరాకారుడు. बाप समझाते हैं तुम बच्चों ने 84 जन्म लिए हैं, आत्मा परमात्मा अलग रहे बहुकाल. और क्या कहते, सुंदर मेला हुआ जब सतगुरु मिला गला. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం, బహుకాలం అంటే ఎంత కాలం, కదా 5000 సంవత్సరాలు, కంప్లీట్ 5000 ఇయర్స్. మరి బహుత్ కామ్ సే అలగ్ తో భారతవాసి హి थे. చాలా కాలం నుంచి దూరంగా ఉన్నారు, భారతదేశవాసులే ఉన్నారు. दूसरा कोई धर्म नहीं था, वही पहले पहले बिछड़े हैं बाप से बिछड़कर, वही पहले पहले बिछड़े हैं बाप से बिछड़कर यहाँ पाठ बजाने आए. बाबा कहते हैं आत्मा मुझ बाप को याद करो. మరి బాబా ఏమంటున్నారు, ఇక్కడ 84 జన్మలు మనమే తీసుకుంటాం. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం దూరం అంటే భారతదేశవాసులు అంటే వేరే ధర్మానికి చెందిన వారు కాదు, సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన వారు. వాళ్ళే మొట్టమొదటి వస్తారు, మళ్ళీ వాళ్ళే మొట్టమొదటి బాబా నుండి దూరం అయిపోతారు. మరి బాబాతో దూరమై ఇక్కడికి వస్తారు పాత్ర అభినయం చేయడానికి. బాబా कहते हैं हे आत्माएं अब मुझ बाप को याद करो, ये है याद की यात्रा अथवा योग अग्नि. నన్ను తండ్రిని ఒక్కరిని జ్ఞాపకం చేయండి, ఇదే స్మృతి యాత్ర, ఇదే యోగాగ్ని అంటున్నారు బాబా. तुम्हारे सिर पर जो पापों का बोझा है वह इस योग अग्नि से भस्म होगा. మరి మీ తలపైన ఏదైతే పాపాల బరువు ఉందో అదంతా ఈ యోగాగ్నితోనే భస్మం అవుతుంది. हे मीठे बच्चे तुम गोल्डन एज से आयरन एज में आ गए हो, अब मुझे याद करो, यह बुद्धि का काम. कहां से कहा आ गए, गोल्डन एज से आयरन एज. గోల్డ్ ఎక్కడ, ఐరన్ ఎక్కడ కదా. మరి ఇప్పుడు మళ్ళీ నన్ను ఒక్కరిని గుర్తు చేయండి అంటున్నారు బాబా. ఇదంతా బుద్ధితో ఆలోచించే విషయాలు. దేహ సహిత దేహకే సబ్ సంబంధ छोड़ మామేకం యాద్ కరో. బస్ దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలు మర్చిపోయి నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి. तुम आत्मा हो ना, या तुम्हारा शरीर है, मैं आत्मा करती है. మీరు ఆత్మలు, ఇది మీ శరీరం. ఇప్పుడు నేను తిన్నాను, నేను తాగాను, నేను నేను అనేది ఎవరు, ఆత్మ అని చెప్తున్నారు. तुमको रावण ने पतित बनाया है, यह खेल बना हुआ है, पावन भारत और पतित भारत. రావణాసుడు మిమ్మల్ని పతితంగా చేశారు, అందుకే ఒక ఆట తయారు చేయబడింది ఏంటి,
पावन भारत देशము पतित भारत देशम। जब पतित बनते हैं तो बाप को पुकारते हैं, राम राज्य चाहिए कहते भी है, परंतु अर्थ को नहीं समझते। राम राज्य किस चीज का? वैसे भी आज रामनवमी है ना, राम जयंती मनाते हैं धूमधाम से दुनिया में, लेकिन राम कौन है, कब आते हैं, कब उनको राज्य प्राप्त हुआ, ये सारी बातें तो समझते नहीं है। మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు పావన భారతదేశం ఎప్పుడు, పతిత భారతదేశం ఎప్పుడు? బాబా ఎప్పుడైతే వస్తారో, అంటే పతితులుగా మీరు అయిపోయినప్పుడు బాబాని పిలుస్తారు, రామరాజ్యం కావాలి అని చెప్పేసి అంటారు, రామరాజ్యం కావాలి అని। కానీ రామరాజ్యం అంటే అర్థం ఏంటి, మళ్ళీ అది కూడా ఎవరికి తెలియదు। ज्ञान देने वाला ज्ञान का सागर तो एक ही बाप है, बाप ही आकर सेकंड में, देखो कितने समय में देते बाबा, 1 सेकंड में वर्षा दे देते। బాబానే వచ్చేం చేస్తారు, ఒక్క సెకండ్ లో మీ పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేస్తారు। अभी तो बाप के बने हो, बाप से सूर्यवंशी चंद्रवंशी वर्षा लेने, फिर सत्युग त्रेता में तुम अमर बन जाते। वहां ऐसे नहीं कहेंगे कि फलाना मर गया, सत्य त्रेतालो ఎప్పుడు కూడా फलाना వాళ్ళు చనిపోయారండి। आजकल तो हर जगह पर वही न्यूज है ना, फलाना कोरोना से मर गया, फलाना हार्ट अटैक से मर गया, लेकिन सत्युग त्रेता में से कोई बात बोलते भी नहीं। तो सत्युग में अकाली मृत्यु होती नहीं, तुम कान पर जीत पाते हो, दुख का नाम नहीं रहता, उनको कहते हैं सुखदा। సత్యుగంలో మృత్యు పైన విజయాన్ని పొందుతారనమాట, అకాల మరణాలు ఉండవు అక్కడ కదా। మరి అందుకనే మీ పేరేముంటుంది, సుఖధామ్ అని చెప్తారు, దుఃఖం పేరే ఉండదు అక్కడ। बाप कहते हम तो तुमको स्वर्ग की बादशाही देते, वहां तो बहुत वैभव है, भक्ति मार्ग में मंदिर बनाए हैं, उस समय भी कितना धन था। एक बार सोचो, मंदिरों में इतने सारे लगाए हैं पैसे, हीरे जवाहरात माना कितना సంపత్తివాన్ थे। మరి బాబా ఏమంటున్నారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను, వారసత్వాన్ని ఇస్తాను, అక్కడైతే అన్ని వైభవాలు ఉంటాయి, ఎన్నో వైభవాలు ఉంటాయి। భక్తి మార్గంలో మందిరాలు తయారు చేసినప్పుడు కూర్చోండి ఎంత ధనం ఉండేది అంటే, ఒకసారి అంతకన్నా ముందు ద్వాపరయుగం కన్నా ముందు అంటే సత్యుగం ఇంకెంత బాగుండేది। భారత్ క్యా థా బాకీ और सब आत्माएं निराकारी दुनिया में थी, बच्चे जान गए हैं ऊंचते ऊंच बाबा अब स्वर्ग की स्थापना कर रहे हैं। ఆలోచించమంటారు బాబా, భారతదేశం ఒకప్పుడు ఎంత ఉన్నతంగా ఉండేది, అందరు ఆత్మలు పరంధామంలో ఉండేవారు। పిల్లలకి తెలుసు ఉన్నతమైన బాబా ఇప్పుడు స్వర్గ స్థాపనని చేస్తున్నారు। ऊंचते ऊंच है शिव बाबा, हाईएस्ट ऑफ द हाईएस्ट, फर्स्ट शिव बाबा, फिर है ब्रह्मा विष्णु शंकर सूक्ष्मतन निवासी, फिर यह दुनिया, इस दुनिया में बाबा कहते लक्ष्मी नारायण। ज्ञान से ही तुम बच्चों की सद्गति होती है, गाया भी जाता है ज्ञान भक्ति और వైరాగ్యం। జ్ఞానంతోనే పిల్లల సద్గతి కలుగుతుందానికి జ్ఞానము భక్తి వైరాగ్యం అని చెప్తారు। पुरानी दुनिया से वैराग्य आता है क्योंकि सत्युग की बादशाही मिलती है। अब बाप कहते हैं बच्चे मामेकम याद करो बस। మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు పాత ప్రపంచంతో వైరాగ్యం రావాలి జ్ఞానం దొరికినప్పుడు, అందుకనే సత్యుగం యొక్క వారసత్వం మీకు లభిస్తుంది। ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు మామేకం నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి, మేరే కో యాద్ కర్తే తుమ్ మేరే పాస్ ఆ జాయేంగే। మీరు బాబాను గుర్తు చేస్తూ చేస్తూ ఎక్కడికి వెళ్ళిపోతారంట, బాబా దగ్గరికి వెళ్ళిపోతారంటున్నారు బాబా। अच्छा मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप रूहानी बच्चों को नमस्ते, हमें रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा क्या प्यार गुड मॉर्निंग याद प्यार गुड मॉर्निंग और ओम शांति ओम शांति ओम शांति। बाबा प्रार्थना के लिए बाबा ने कहा, सिर पर जो पापों का बोझ है, చక్కగా బాబా ఏం చెప్తున్నారు, తలపైన ఏదైతే పాపాల బరువు కదా చాలా ఉండిపోయింది కదా, ఇప్పుడు దాని అంతటిని ఏం చేయాలి, తొలగించుకోవాలన్నమాట। सिर पर जो पापों का बोझ है उसे योग अग्नि से भस्म करना है। తలపైన పాపాల భారం ఏదైతే ఉందో దాన్ని యోగ అగ్నితో భస్మం చేసుకోవాలి।
से योग अग्नि से भस्म करना है। बुद्धि से देह सहित देह के सब संबंध छोड़, बुद्धि से देह सहित देह के सब संबंध छोड़ एक बाप को याद करना है। మరి బుద్ధితో దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని విడిచిపెట్టి ఒక్క బాబా ఒక్కరినే జ్ఞాపకం చేయాలి. బుద్ధితో దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలు విడిచిపెట్టి ఒక్క బాబాని గుర్తు చేయాలి. सेकंड पॉइंट, पुकारने व चिल्लाने के बजाय, पुकारने व चिल्लाने के बजाय, पुकारते ना ओ परमात्मा, ओ गॉडफादर, ओ पतित पावना, हे ईश्वर, पावन के ना हे ईश्वर, हे परमात्मा कहने से वो सुख की फीलिंग वासना नहीं आती, क्योंकि प्यार ही नहीं रहता वहां पर. पिता कहने से प्रेम होता है. तो पुकारने व चिल्लाने के बजाय अपने शांत स्वधर्म में स्थित रहना है. శాంతి గలే కా హార్. ఓ భగవంతురా, అయ్యో భగవంతుడి లాగా ఏడవడం అరవడం బదులు మీ యొక్క ఆత్మ స్వధర్మం ఏంటి? శాంతి. ఆ శాంతి మీ మెడలో హారం లాంటిది. देह अभिमान में आकर मैं और मेरा शब्द नहीं कहना है, स्वयं को आत्मा निश्चय करना है. దేహాభిమానంకి వచ్చింది నేను చేస్తున్నా, నాదిది, నేను నాది అనే శబ్దాలు మాట్లాడకూడదు అంటున్నారు. స్వయాన్ని నేను ఒక ఆత్మను అని నిశ్చయం చేసుకోండి. वास्तव में हम सब आत्माएं है ना, वही बात को निश्चय करना है, पक्का करना है, आत्माभिमानी बनना है. आज का वरदान, अपनी श्रेष्ठ स्थिति द्वारा माया को स्वयं के आगे झुकाने वाले. देखो कितना अच्छा बाबा का वरदान है. आज इसको प्रैक्टिस करेंगे तो बहुत अच्छा रहेगा. अपनी श्रेष्ठ स्थिति द्वारा माया को स्वयं के आगे झुकाने वाले हाईएस्ट पद के अधिकारी भव. तम श्रेष्ठ स्थिति द्वारा, क्या कहते हैं? स्वस्थिति से परिस्थिति को बदलो. तो माया भी तो बाहर से आती है. तो अपनी श्रेष्ठ स्थिति द्वारा माया को स्वयं के आगे झुकाने वाले हाईएस्ट पद के अधिकारी भव. శ్రేష్ఠ స్థితి ద్వారా మాయని మీ ముందు ఉంగేటట్టు చేసేటటువంటి हाईएस्ट पदवी के अधिकारुలుగా కండి. जैसे महान आत्माएं कभी किसी के आगे झुकती नहीं है, उनके आगे सभी झुकते हैं, ऐसे आप बाप की चुनी हुई सर्वश्रेष्ठ आत्माएं कहाँ भी कोई भी परिस्थिति में व माया के भिन्न भिन्न आकर्षण करने वाले रूपों में अपने को झुका नहीं सकती. अंडरलाइन कीजिए. बाबा ఏమంటున్నారు? మహానాత్మలు ఎప్పుడు ఎవరి ముందు వంగలేరు. వంగరు కదా, అంటే వాళ్ళకి అవసరమే రాదు అసలు. అంటే వాళ్ళ ముందు అందరూ వంగుతారు. అలాగే మీరు బాబాకి సెలెక్టెడ్ అన్నమాట, అంటే చుని హుయి, ఎంచుకోబడినటువంటి సర్వశ్రేష్టమైన ఆత్మలు మీరు. इसलिए क्या कहेंगे, కోటో మే కోయి, కోయి మే భీ కోయి చెప్తారు కదా. కోటలో కొంతమంది కూడా ఏ ఒక్కరైనటువంటి సెలెక్టెడ్ పిల్లలు మీరు. మరి ఎలాంటి పరిస్థితులైనా సరే మా యొక్క రకరకాల ఆకర్షణలు చేయించే రూపాలలో వచ్చినా సరే మీరు దాని ముందు ఒక్కలేరు. जब अभी से सदा झुकाने का स्थिति में स्थित रहेंगे तब हाईएस्ट पद का अधिकार प्राप्त होगा. ఇప్పటి నుంచి మాయని ఉంచేటటువంటి పురుషార్థంలో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు హైయెస్ట్ పదవికి అధికారాన్ని ప్రాప్తం చేసుకుంటారు. ऐसी आत्माओं के आगे सत्युग में प्रजा स्वमान से झुकेगी. చూడండి, అంటే ఒక లెహర్ అన్నమాట, ఒక లైన్ అన్నమాట మనకి టైం టేబుల్. ఇప్పుడు అలాంటి ఆత్మ ఇప్పుడు మనం మాయను మన ముందు ఉంగేటట్టు చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంట, సత్యుగంలో అందరూ ప్రజలందరూ కూడా మహారాజుల ముందు అంటే మీ స్వమానం ముందు పొంగుతారు. और द्वापर में आप लोगों के यादगार के आगे भक्त झुकते हैं. ద్వాపరయుగంలో అయితే దేవాత్మ స్వరూపంలో స్మృతి చిహ్నాలు, దేవత చిత్రాల ముందు భక్తులు వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు, తలలు వంచి నమస్కారం చేస్తారు. कर्म के समय योग का बैलेंस ठीक हो तब कहेंगे कर्मयोगी. కర్మ చేసే సమయంలో ఏముండాలంట, యోగం యొక్క బ్యాలెన్స్ సరిగా ఉండాలి. కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ కూడా సరిగా ఉంటే అప్పుడు మిమ్మల్ని కర్మయోగులు అని చెప్పేసి చెప్తారు.
कर्म के साथ योग का भी बैलेंस ठीक हो तभी कहेंगे कर्म योगी। तो हम सब बाबा के कौन से बच्चे? कर्म योगी बाबा के बच्चे हैं। अच्छा, अमृत वेले का पॉइंट है, सागर के लहरों में समाते जाओ। बाबा ज्ञान का सागर है, प्रेम का सागर है, उन सागर के लहरों में समाते जाओ। సాగరుడి యొక్క అలలలో సమాయించబడి ఉండండి। ఇందులో ఫస్ట్ పాయింట్, सारा दिन क्या अनुभव करते? प्यार की लहरें स्वतः उछलती है ना। రోజంతా ఏం అనుభవం చేస్తారు? బాబా యొక్క ప్రేమ యొక్క స్వరూపంలో లీనమైపోయే ఆ ప్రేమ యొక్క అలలు ఉప్పొంగుతూ ఉంటాయి కదా। అంటే ప్రేమ అనేది మీకు బాబా పట్ల ప్రతి రోజంతా వస్తూ ఉంటుంది కదా అని అడుగుతున్నారు। जितना जितना ज्ञान सूर्य की किरणें व प्रकाश बढ़ता है उतना ही ज्यादा प्यार की लहरें उछलती है। సైంటిఫిక్ గా రీజన్ బాబా చెప్తున్నారు అన్నమాట। ఎంతెంతగా అన్నమాట చూడండి, జ్ఞాన సూర్యుడు అలలు అంటే ప్రకాశం పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, అంత ఎక్కువగా ప్రేమ యొక్క అలలు బాబాతో ఎగసపడుతూ ఉంటాయన్నమాట। अमृत वेले ज्ञान सूर्य की ज्ञान मुरली क्या काम करती? खूब लहरें उछालती है। అమృత వేళ జ్ఞాన సూర్యుడి యొక్క జ్ఞాన మురళి ఏం పనిచేస్తుందంట? మీలో అనంతమైనటువంటి అలల్ని, ప్రేమ యొక్క అలలని उत्पन्नम చేస్తుంది। सब अनुभवी हो ना कैसे ज्ञान की लहरें, प्रेम की लहरें, सुख की लहरें, शांति और शक्ति की लहरें उछलती है और उन्हीं लहरों में समा जाती है। మీ అందరికీ అనుభవం ఉంది కదా అని అడుగుతున్నారు బాబా। ఎలా అయితే జ్ఞానమే కలలు, ప్రేమ కలలు, సుఖమే కలలు, శాంతి యొక్క మరియు శక్తి యొక్క అలలు ఉప్పొంగుతూ ఉంటాయి, ఇంకా అలలలో మీరు సమాయించబడిపోయి ఉంటారు। యహి అలౌకిక వర్ష ప్రాప్తి కర్ లియా హై నా। బాబాతో ఇప్పుడు 21% ఇప్పుడు ఈ అలౌకిక వారసత్వం కదా, ఇప్పుడు ఇలాంటి అలౌకిక వారసత్వాన్ని పొందారు కదా। यही ब्राह्मण जीवन लहरों में समाते समाते सागर समान बन जाए। कितना अच्छा टाइटल है ना। బాబా ఏమంటారు, ఇదే బ్రాహ్మణ జీవితము। ఏంటిట? బాబా యొక్క అలలలో సమాయించబడుతూ సమాయించబడుతూ మీరు కూడా బాబా సమానంగా తయారవుతారు। समाते समाते लहरों में हम भी बाप समान बन जाएंगे। अच्छा, ओम शांति।